హలో అందరికీ హాయ్. సో వెల్కమ్ టు మై ఛానల్ యాస్మినా. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మిర్చి బజ్జీ రెసిపీ అనమాట. ఇదైతే పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి అయితే చాలా ఇష్టపడతారు. స్పెషల్గా మనకి వాన పడుతుంటే మాత్రం ఫస్ట్ టైంగా మనకి గుర్తుకొచ్చేది మాత్రం ఇదే రెసిపీ అనమాట. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిక్సింగ్ కోసం ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి శనగపిండి అనమాట, బేసన్ ఫ్లోర్. సో ఒక 1.5 కప్ అంతా బేసన్ ఫ్లోర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా రైస్ ఫ్లోర్ అనమాట, సో క్రిస్పీనెస్ కోసం. నెక్స్ట్ ఇందులోకి వాము ఒక 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఇందులోకి కారం బాగా కావాలి అనుకుంటే మీ కారం పొడి తగ్గట్టుగా వేసుకోండి. సో నేనైతే మాది చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి జస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి అండ్ సాల్ట్, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్. అండ్ ఇది వచ్చేసి వంట సోడా. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం అంతా పసుపు వేసుకోండి, చిటికెడు పసుపు. సో మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా అన్నీ మిక్స్ అయిపోవాలి మొత్తం ఈజీగా. మొత్తం అంతా కూడా మిక్స్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఇందులోకి వాటర్ వేసుకొని ఎక్కడ కూడా మనకి లంప్స్ అనేది ఉండకూడదు, ఎక్కడ కూడా మనకి ఉండలు ఉండకూడదు అనమాట. సో ఇలా మనం పిండిని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది ఇది. సో బాగా కలిపేసుకోవాలి వీటిని. సో ఇలా అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో పిండి కన్సిస్టెన్సీ మామూలుగా ఉండాలి. సో దీనికి ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ చేసుకుందాం. సో ఈలోపు నేను ఇక్కడ ఈ మిర్చీస్ తీసుకున్నాను. ఇవి మన మిర్చి బజ్జీ కోసం మనం మార్కెట్లో బయట దొరుకుతాయి. సో వీటిని ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న మనకు ఆ సీడ్స్ ఉంటాయి కదా, సో ఎక్కువ స్పైసీ అలా ఉండకూడదు అంటే కొద్దిగా అక్కడ లైట్గా తీసేసేయండి ఆ ఇత్తులన్నిటి కూడా. సో ఇలా అన్నిటికీ మిగతా వాటికి కూడా తీసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నమాట, ఉల్లిపాయలు. సో సన్నగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లోకి నేను ఇక్కడ కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ధనియాల పొడి అండ్ లైట్గా సాల్ట్ తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి తక్కువ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది గరం మసాలా. సో వీటన్నిటిని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని వీటిని పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మిర్చి వేసేసుకుందాము. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇప్పటిదాకా కట్ చేసుకున్న ఈ మిర్చీస్ని తీసుకొని ఇలా మనం చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్రాక్ అనేది ఇక్కడ ఉండాలన్నమాట. కట్ చేసుకున్న సైడ్ ఇలా ఉండాలి. సో ఇది మనం పిండిలో డిప్ చేసేసుకొని బాగా డిప్ చేసుకోవాలి. పిండిలో డిప్ చేసేసుకొని అంచుకి కొంచెం పిండిని ఒక సైడ్ని అంచుకి ఇలా గిన్నెకి రాసుకోవాలి. ఎందుకు అంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు లోపల ఉన్న ఆ మిర్చి కూడా ఉడుకుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి అంచుకి కొంచెం ఇలా జస్ట్ ఇలా తుడుచుకోవాలి అంచుకి. సో ఇలానే మిగతావి కూడా వేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంచుకి తుడిచేసుకొని ఒక సైడ్ తుడిచేసుకొని వేసేసుకోండి. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మిగతావి కూడా ఇలా వేసేసుకొని మీ కడాయిలో పడినంత వరకు వేసేసుకొని జస్ట్ 2 సైడ్స్ ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రోక్ తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. సో వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత మెల్లిమెల్లిగా మనకి కలర్ అనేది చేంజెస్ అవుతుంది అక్కడ. సో చూస్తున్నారు కదా వీడియోలో. సో ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంటాయి అది. సో స్టవ్ మాత్రం సిమ్లో అండ్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలంట, హై ఫ్లేమ్లో అస్సలు కాదు. సో ఇవి అయిన తర్వాత వీటిని ఇలా తీసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను దీంట్లోకి స్టఫ్ చూపిస్తున్నాను. సో స్టఫ్ కోసం ఇందాక మనం కలుపుకున్నాం కదా ఆనియన్స్, కొత్తిమీర ఇవి వేసుకొని, సో అది తీసుకొని సో ఇప్పుడు మనం ఈ వేసుకున్న ఈ మిర్చిలోకి మనం స్టఫింగ్ చేసుకోవాలన్నమాట. సో ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. సో ఇలా మనం కట్ చేసుకోవాలంట మిర్చిని. మనం ఇందాక కట్ చేసుకున్న దగ్గరనే మనం అది కట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకునేటప్పుడు మనం ఇట్లా గిన్నెకి ఇలా అనుకున్నాం కదా, సో అందుకే ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా కొద్దిగా ఆనియన్ స్టఫ్ తీసుకొని దీనికి మధ్యలో ఇలా మనం స్టఫింగ్ చేసేసుకోవాలి. సో మొత్తం అంతా కూడా అన్ని వాటికి ఇలానే స్టఫింగ్ చేసి పెట్టేసుకోవాలి. సో చాలా బాగుంటుంది ఇలా స్టఫింగ్ అయితే.
సో అంతే అండి. సో చాలా ఈజీ. ఈ మిర్చి మనకి వర్షం పడుతున్నప్పుడు మెయిన్గా వింటర్ సీజన్లో మనకి గుర్తొచ్చేది మాత్రం ఇదే అన్నమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. సో మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ do subscribe and please support my channel.